నమస్కారం. ఈరోజు మనం ఒక పండుగ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక రాజు ప్రార్థన, ఒక దైవిక జోక్యం, ఇంకా ఒక యుగాన్నే మార్చేసిన ఒక అవతారం వెనుక ఉన్న అద్భుతమైన కథ ఇది. అదే శ్రీరామనవమి కథ. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన శ్రీరాముని జన్మదిన వేడుక. అంటే ఇది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, తరతరాలుగా మనకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప ఇతిహాసం. ఓ రాజు తన నిస్సహాయతతో చేసిన ప్రార్థనకు సమాధానంగా భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగిన ఓ అవతారం యొక్క నాటకీయమైన కథ ఇది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? అయోధ్య రాజ్యంలో ఒక రాజు చేసిన ప్రార్థనతో. ఒక మానవ సంకటం ఒక దైవక శక్తిని కదిలించి ఒక అద్భుతమైన పుట్టుకకు ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. అయోధ్యను దశరథుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, అపారమైన సంపద, కీర్తి, 3 రాణులు. కాని ఒక్కటే లోటు, ఒక్కటే బాధ. అదేంటంటే ఆయనకు సంతానం లేదు. తన వంశాన్ని, తన రాజ్యాన్ని ముందుకు నడిపించే వారసుడు కోసం ఆయన మనసు ఎంతగానో కలత చెందేది. ఇక ఆ నిస్సహాయ స్థితిలో వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథుడు పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞ జ్వాలల నుంచి ఒక దైవిక ఆకారం ప్రత్యక్షమై పాయసంతో నిండిన ఒక బంగారు పాత్రను రాజుకు అందించింది. ఆ దైవిక ప్రసాదాన్ని తన 3 రాణులకు పంచడంతో వారి గర్భాన 4 కుమారులు జన్మించారు. వారిలో కౌసల్యకు పుట్టిన పెద్ద కొడుకే శ్రీరాముడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. అయోధ్యలో శ్రీరాముని జననం. దేవతలు ఆశీర్వదించారు. రాముడు పుట్టడం ఒక అద్భుతమే. కాని ఆయన్ని మనం యుగయుగాలుగా ఎందుకు ఆరాధిస్తున్నాం? అది కేవలం ఆయన పుట్టుక వల్ల కాదు, ఆయన బతికిన విధానం వల్ల. ఆయన్ను ఆదర్శ పురుషుడు లేదా మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడికి ఒక పేరుంది, మర్యాద పురుషోత్తముడు. ఇది కేవలం ఒక బిరుదు కాలండోయి. దీనికర్థం పురుషులలో ఉత్తముడు అని. అంటే విలువలు, క్రమశిక్షణ, కర్తవ్యంతో జీవించిన ఒక పరిపూర్ణ వ్యక్తి. ఆయన దేవుడి అవతారమే అయినా ఆయన జీవితం ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో మనకు చూపిస్తుంది. ఆలోచించండి, తండ్రికిచ్చిన మాట కోసం సింహాసనాన్నే వదులుకున్న కొడుకు, ధర్మాన్ని నిలబెట్టిన యోధుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న రాజు. ఇలా ప్రతి పాత్రలోనూ ఆయన ఒక ఆదర్శంగా నిలిచాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే రామనవమి కేవలం ఆయన పుట్టినరోజునే కాదు, ఆయనలోని ఈ గొప్ప గుణాలను కూడా మనం వేడుక చేసుకుంటాం. ఈ మాటలు వింటే రాముడి జీవితం యొక్క సారం మొత్తం మనకు అర్థమైపోతుంది కదా. ఆయన జీవితం ఒక మంచి నైతికమైన జీవితం గడపాలనుకునే ఎవరికైనా ఎప్పటికీ ఒక గొప్ప మార్గదర్శి. సరే, ఇదంతా ప్రాచీన కథ. మరి ఈనాటి ప్రపంచంలో ఈ ఆదర్శాలకు ఉన్న సంబంధమేంటి? రామనవమి వేడుకలు ఈ వారసత్వాన్ని ఎలా సజీవంగా ఉంచుతున్నాయో ఇప్పుడు చూద్దాం. రామనవమి రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంత భక్తితో జరుపుకుంటారో తెలుసా? అదొక అద్భుతమైన సామూహిక అనుభూతి. భక్తులు ఉపవాసముంటారో, రామాయణం చదువుతారో, భజనలతో ఆ దైవాన్ని స్మరించుకుంటారు. చాలా చోట్ల శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలతో రథయాత్రలు నిర్వహిస్తారు. అది చూస్తే నిజంగా భక్తి పారవస్యం కలుగుతుంది. అంతేకాదండోయ్, ఈ పండుగను ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటారు. రాముని జన్మస్థలమైన అయోధ్యలో అయితే సరయూ నదిలో పవిత్ర స్నానాలతో ఉత్సవాలు ఆకాశాన్నంటుతాయి. మన దక్షిణ భారతదేశంలో గుళ్ళని అందంగా అలంకరించి పానకం, వడపప్పు లాంటివి నైవేద్యంగా పెడతారు. ఇక దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనవాళ్లు కూడా వర్చువల్ సత్సంగాల ద్వారా ఈ సంస్కృతిని సజీవంగా ఉంచుతున్నారు. సరే, ఈ పూజలు, వేడుకలు అన్నీ ఒక ఎత్తు అయితే దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశముంది. ఆ అంతరార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో యుద్ధం జరిగింది రాముడికి, రావణుడికి మధ్య. కాని అది కేవలం 2 మనుషుల మధ్య జరిగిన యుద్ధం కాదు, అది 2 సిద్ధాంతాల మధ్య పోరాటం. ఒకవైపు ధర్మానికి, సత్యానికి, నిస్వార్థానికి ప్రతీకగా శ్రీరాముడు నిలిస్తే, మరోవైపు అహంకారానికి, అధర్మానికి, అదుపులేని కోరికలకు ప్రతీక రావణుడు. సో రామనవమి మనలోని ఈ అంతర్గత పోరాటంలో ఎప్పుడూ ధర్మాన్నే ఎంచుకోవాలని గుర్తు చేస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా?
అసలు రామ అనే పేరులోనే ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంది. సంస్కృతంలో దీనికి ఆత్మ యొక్క కాంతి లేదా ఆనందాన్ని ఇచ్చేవాడు అనే అర్థం. కాబట్టి రామనవమిని జరుపుకోవడమంటే మనలో ఉన్న ఆ దైవికమైన కాంతిని గుర్తించి దాన్ని మేల్కొల్పడమే. సరే, చివరిగా అసలు ఈ కథ ఇప్పటికీ ఎందుకు ఇంతమందిని ప్రభావితం చేస్తుంది? దీని వారసత్వం ఏంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏ కాలంలోనైనా మనకు ఉపయోగపడతాయి. కోరికలను అదుపులో పెట్టుకోవడం, ఎలాంటి కష్టంలోనైనా నిజాన్నే పలకడం, కరుణతో కూడిన నాయకత్వం, ఇలాంటి విలువలు ఈనాటి ఆధునిక ప్రపంచంలో కూడా చాలా అవసరం. శ్రీరాముడి జీవితము ఒక ఐడియల్ లైఫ్కి బ్లూ ప్రింట్ లాంటిది. మరి ఆనాటి ఆ ఆదర్శాలు ఈనాటి మన సంక్లిష్టమైన ప్రపంచంలో మన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమైనా దారి చూపించగలవా? ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.